ఇది ట్రైబల్ మ్యూజియం అండి. ఈ ట్రైబల్ మ్యూజియం గురించి మన దాంట్లో ఆల్రెడీ నేను లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. అది పార్ట్ 1 లాగనమాట. ఇది పార్ట్ 2 కింద. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి దాన్ని క్లిక్ చేసి చూడండండి. నేను ఇది పార్ట్ 2 ఎందుకు పెడుతున్నానంటే వీళ్ళ జీవన విధానము, వీళ్ళ లైఫ్ స్టైల్ గానీ, వాళ్ళు అనుసరించిన పద్ధతులు గానీ చాలా బావున్నాయండి. ఎందుకంటే ఎనకటికి మన తాతలు అంటే ముత్తాతలు వాళ్ళకి కొంచెం ఐడియా ఉండి వాళ్ళు చెప్పినయి తాతలు, తండ్రులు అవలంబించారు. మన దగ్గరకొచ్చేళ్ళకి 80 కిడ్స్ కన్నా కొంచెం ఐడియా ఉంది గానీ, ఇప్పటి జనరేషన్ కిడ్స్‌కి అస్సలేం ఐడియా లేదండి. ఎందుకంటే మనకే కొద్దిగా తెలుసు. మనం ఇంకా వాళ్ళకి చెప్పే కొంది అసలు అవన్నీ కూడా మర్చిపోయాము. ఇక్కడేందంటే మెయిన్‌గా నాకు బాగా నచ్చిందేందంటే వాళ్ళు పనిముట్లున్నాయండి. వాళ్ళేమేం పనిముట్లు వాడారు అనేవి. వీటిలో నాకు కొన్ని మాత్రమే తెలుసండి. ఏంటంటే అవి మనము ధాన్యం నిల్వ చేసుకుంటాం గదా! గిడ్డంగులంటాము. ఆ గిడ్డంగులు, అలాగే బుల్ కార్ట్ అంటాం గదా! ఎడ్ల బండి, అలాగే గొడ్డలి, కొడవలి, ఇవి ఏమంటాం నాగలి ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ. కుండలు ఇవి కొన్ని మాత్రమే నాకు తెలుసు. ఎనకట్లో ఇవి ఇవి ఏమంటాము మనము ఈ చేపలు పట్టడానికి ఇవి డిఫరెంట్‌గా ఉండేవి. ఈ బుట్టలనేవి అవి నాకు కొన్ని మాత్రమే ఐడియా ఉంది. నేను ఎక్కడో చూశాను. బట్ ఇక్కడేందంటే ఈ మ్యూజియంలో అవి మనకి క్లారిటీగా వాళ్ళు ఏమేమి వాడారు అనేది మనకి బాగా అర్థమవుతుందనమాట. అన్ని పనిముట్లు ఉన్నాయండి ఇందులో అసలు వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు అనేది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇక్కడ బాగా నచ్చింది ఏందంటే వాళ్ళు దేవుడనేది ఏ దేవుడిని కొలవట్లేదండి. రాయి మీద రాయి పెట్టేసుకొని అదే దేవుడు అని చెప్పి నమ్ముతున్నారు. దాన్నే దేవాలయంగా వాళ్ళు అదే దీపాలు పెట్టి పూజ చేయడము, ఆ పద్ధతి అనేది చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఇంకొకటేంటంటే మళ్ళీ ఇప్పుడు మనము దొరలు అంటాం గదా! వాళ్ళకి ఆ దొర ఎలా ఉంటారు? అప్పట్లో ఎలా తీర్పులిచ్చేవాళ్ళు? అవొకటి. నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళ వివాహం అనేది కూడా వాళ్ళు అడవి మనుషులు కదండీ! అంటే అట్లా అనము. కానీ ఏందంటే అడవిలో పుట్టిన వాళ్ళు గాబట్టి వాళ్ళు చెట్లు, ఆకులు వాటితోటే వివాహము ఎంత సింపుల్‌గా చేసుకునేవాళ్ళు. అవి అక్కడ బాగా మనకి చూపిస్తారనమాట. అందులో ఇక్కడ మళ్ళీ వాళ్ళ ఫోటో గ్యాలరీ ఉంటుంది గదా! ఆ ఫోటో గ్యాలరీలో ఏందంటే అసలు ఏ పనిముట్లు ఏంది? ఏ ధాన్యం పండించేవాళ్ళు? ఇవన్నీ గూడా మనకి అక్కడివి ఫోటోల్లో మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఏమన్నా మనకి సంక్రాంతులకి హరిదాసులొచ్చేవాళ్ళండి. అట్లాగా వీళ్ళ దగ్గర డిఫరెంట్‌గా నాట్యం వేస్తూ వచ్చి వాళ్ళు ఏమన్నా ధాన్యం గానీ, డబ్బులు గానీ ఇవ్వమని అడిగే విధానం మొత్తం అంతా కొత్తగా ఉందనమాట. ఇదైతే చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఎనకటి పద్ధతండి. బాగా నచ్చింది నాకు. మీరేమంటారు?